మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. अब क्या पीता है तुम? क्या पीता है? अब तुम पानी भी हम बंद करता है. ఎక్కడైతే పల్హాగావ్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా యావత్ భారతదేశం ఈ రోజు 3 రోజులుగా జరిగిన రోజు నుండి బుద్ధి చెప్తోంది. మోడీ గారు అనుకుంటే ఆయన దయాదాక్షిణ్యాల మీదే, భారతదేశం దయాదాక్షిణ్యాల మీదే మీరు సింధు నది నీళ్లు తాగుతున్నారు. ఆ నీళ్లను ఈ రోజు కట్టడి చేశాం. మా నీళ్లు తాగి మా గొంతులోకి వస్తున్న మీకు మోడీ గారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎవరైతే అస్సులు బాసారో వాళ్ళకి మేము మదనపల్లి తరఫున అందరూ ఏకమై నివాళులు అర్పిస్తూ, అలాగే ఉగ్రవాదులకు ఒకటే చెప్తున్నాం, భారత ప్రధాని మోడీ గారు సామాన్యమైన వ్యక్తి కాదు. మంచికి చెడుకు చెడు, ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం పాకిస్తాన్ వాళ్ళు నామరూపాలు లేకుండా చేసేకి, ఉగ్రవాదం అనేది లేకుండా చేసేకి గట్టి ప్రయత్నాలు ఆడే జరుగుతున్నాయి. మీ పతనం ఖాయం కాబట్టి మా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనికి తగిన ప్రతిఫలం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈ రోజు మదనపల్లి తెలియజేస్తున్నాం. మన కాశ్మీర్ లో ఈ పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు అమాయకులైన ప్రజల్ని, అది కూడా వాళ్ళ మతాన్ని అడిగి వాళ్ళ ప్యాంట్లు ఇప్పించి వాళ్ళు హిందువులని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతి కిరాతకంగా కాల్చడాన్ని మదనపల్లి నియోజకవర్గంలోని కులాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా అందరం ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. దేశానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఈ రోజు అశ్విని వాళ్ళు అనే కార్యక్రమం తీసుకొని మదనపల్లిలో కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేమంతా ఒకటే పిలిపిస్తున్నాం, మోడీజీ ఆప్ సంఘర్ష్ కరో, పూరా దేశ్ ఆప్కే సాథ్ హై. అట్లాగే మదనపల్లిలో ఉండే ప్రతి యువత కూడా దీని మీద స్పందించి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి మమ్మల్ని రమ్మంటే మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేమందరూ కూడా తుపాకీ పెట్టుకుని యుద్ధంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాత. ప్రతి ఒక్క భారతీయుడు నేను భారతీయుడిని, నేను హైందవ సోదరుడిని, హిందుత్వ భావాలతో కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మానసికంగా పాకిస్తాన్ తొత్తులుగా కాకూడదు. సెక్యులర్ భావాలతో హిందువులను విధర్మీయులుగా తీర్చిస్తున్నారు. అలా కాకుండా మేమందరం ఒక బాటలో ఉండి నరేంద్ర మోడీ గారికి, మిలిటరీకి, అందరికీ ఒక తోడు నీడగా ఉంటాం. మేమందరం చేకొడుతున్నాం. పాకిస్తాన్ తీవ్రవాదులందరినీ ఏకకంఠంతో ఖండిస్తున్నాం. పాకిస్తాన్ ఖబర్దార్, జాగ్రత్త. దేశంలో కులాలు మతాలకు అతీతంగా భారతీయులము, స్వదేశీయులము ఈ భారత మాత జై అన్న నాడే దేశం సుభిక్షంగా ఉంటుంది. అప్పుడే ప్రపంచంలో శాంతి వెలసిల్లుతుంది. ప్రపంచ శాంతి కావాలంటే భారతదేశం సుభిక్షంగా ఉండాలా. జై భారత్ మాత, జై భారత్. నివాళులుగా గత 3 రోజుల నుంచి యావత్ భారతదేశం కూడా వెల్లువెత్తి ఇందులో భాగంగా గత 3 రోజుల నుంచి మదనపల్లిలో కొవ్వొత్తులతో, అదేవిధంగా మానవహారంగా ర్యాలీ నిర్వహించింది. నేడు స్థానిక వివేకానంద విగ్రహం నుంచి ఎక్కడైతే మదనపల్లి మన మున్సిపాలిటీ వరకు ర్యాలీ చేయడం, నిజంగా ఈ రోజు ఈ జనాలందరూ చూస్తుంటే ఇంత గొప్పగా ర్యాలీ అనేది వాళ్ళు ఎవరైనా తెలియజేయడం, నిజంగా భారతీయులంతా ఒకటే అని ఏదైతే ఒక దేశంలో పాకిస్తాన్, ఆ దేశాన్ని మాత్రం తప్పకుండా భారతీయులందరూ వెంటాడి మరి ఆ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలోనే లేకుండా చేశారని కాశ్మీర్ లో జరిగిన ఈ విధ్వంసకాండ ఏదైతే ఉందో, ఉగ్రవాదులు అనేక రకాలుగా భారత్ను ఇబ్బందులు పెట్టాలని, నానా రకాలుగా హింసించి మా మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. జూలై 3వ తేదీ అమర్నాథ్ యాత్ర విపరీతంగా రిజిస్టర్లు ఈ ఇండియాలో జరగడం జరిగింది. ఈ అమర్నాథ్ యాత్రను అడ్డుకోవాలనే ఉద్దేశంతో జూలై 3వ తేదీ జరిగే అమర్నాథ్ యాత్రను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ముస్లింలు ఈ దాడికి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 5 లక్షల మంది పర్యాటకులు ఈ జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ తొలగించినాక జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులు 5 లక్షల మంది పాల్గొన్నట్టు మాకు సమాచారం ఉంది. కాబట్టి ఏ విధంగా అయినా కూడా భారత్ యొక్క మనోవిశ్వాసాలు దెబ్బతీయాలని చెప్పేసి ఈ ముస్లింలు ఆలోచిస్తున్నారు. ఖబర్దార్, పాకిస్తాన్ రేపు నుంచే మీకు సినిమా స్టార్ట్ అవుతుంది. మా సింధు నది మొత్తం మా వాటర్ ఏదైతే ఉందో
ఆ నది వాటర్ అంతా నిలిపడం జరుగుతుంది. మీరు ఏ విధంగా బతుకుతారో చూస్తాం. మేము అది కూడా అందరము భారత్ లో ఏకమై ప్రతి ఒక్కరూ ఈ భారతదేశానికి ఈ బాగు కోసం మేమందరూ ముందుండి భారత్ కు సహకరించి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుచున్నాము. జై భారత్, జై మోడీ.